హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ప్రతిరోజు తెలుగులో మనం చాలా సాధారణంగా మాట్లాడే ఒక 40 వాక్యాల్ని హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ప్రతి సెంటెన్స్ కూడా ప్రతిరోజు మనం చాలా మాట్లాడుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఏ సెంటెన్స్ని కూడా మీరు మిస్ అవ్వద్దు. వీడియో చివరి వరకు చూడండి. చాలా చాలా నేర్చుకోబోతున్నారు ఈ వీడియోలో. మీరు చూడండి, ఇక్కడ చిన్నగా కనిపిస్తున్న ఈ సెంటెన్స్ అన్నీ మనం నేర్చేసుకోబోతున్నాం అనమాట. చూడండి, ముందుగా నువ్వు తొందరగా లే, నువ్వు తొందరగా లే. ఎవరినైనా కూడా నువ్వు తొందరగా లే అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్ అంటే నువ్వు, ఓకే. తొందరగా, తొందరగా అంటే జల్దీ అంటాం అనమాట. ఓకే, లే అంటే ఉఠో, తుమ్ జల్దీ ఉఠో అంటే నువ్వు తొందరగా లే అని మనం చెప్పిన అర్థం వస్తుంది. యు గెట్ అప్ ఎర్లీ, యు గెట్ అప్ ఎర్లీ. ఓకే, నెక్స్ట్ అదే కొద్దిగా పొలైట్గా దయచేసి లేవండి అని చెప్పాలనుకోండి. దయచేసి అని హిందీలో చెప్పడానికి కృపయా అంటాం. కృపయా అంటే దయచేసి. ఉఠియే అంటే లేవండి. ఉఠో అంటే లే అని అర్థం వచ్చింది ఇంతకుముందు. ఇప్పుడు ఉఠియే అంటే లేవండి అని అర్థం వస్తుంది. ప్లీజ్ గెట్ అప్, ప్లీజ్ గెట్ అప్. ఓకే, నెక్స్ట్ అంత ఆలస్యంగా లేవకు, అంత ఆలస్యంగా లేవకు. ఓకే, ఇతని, ఇతని అంటే అంతా లేదా ఇంత అని అర్థం వస్తుంది. ఓకే, దేర్సే, దేర్ అంటే ఆలస్యం, దేర్సే అంటే ఆలస్యంగా. మత్ ఉఠో లేవకు, మత్ ఉఠో లేవకు, లేవద్దు. డోంట్ గెటప్ సో లేట్, డోంట్ గెటప్ సో లేట్ అంత ఆలస్యంగా లేవకు, ఇలా చెప్తాం. నెక్స్ట్ అతన్ని లేవమని చెప్పు. అతనిని, అతనిని అంటే ఉస్సే అంటాం అనమాట. ఉస్సే అంటే అతనిని. ప్రతిదీ నోట్ చేసుకోండి, చాలా 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 ఇంపార్టెంట్. ఉస్సే అంటే అతనిని, ఉస్సే లేదా ఉస్కో అంటూ ఉంటారు. ఓకే, ఉట్నే, ఉట్నే అంటే లేవమని. ఉట్నే, ఉట్నేకో. ఓకే, ఉట్నేకో లేదా ఉట్నే కేలి అని కూడా చెప్తూ ఉంటారు. ఉట్నే కేలియే, ఉట్నేకో అంటే లేవమని, లేవమని. కహో చెప్పు లేదా బోలో అని కూడా చెప్తూ ఉంటారు. ఉట్నే, ఉట్నేకో బోలో, ఉట్నేకో బోలో. ఓకే, ఓకే, ఉసే ఉట్నేకో బోలో, ఉసే ఉట్నేకో కహో, ఇలా చెప్పొచ్చు అనమాట. టెల్ హిమ్ టు గెట్ అప్, టెల్ హిమ్ టు గెట్ అప్. నిద్ర లేచి మొహం కడుక్కో. నిద్ర లేచి అంటే ఉట్కర్ అంటారు అన్నమాట. ఉట్కర్ జనరల్గా చూడండి, మూహ్ అంటే నోరు అని అర్థం వస్తుంది. ఉదయాన్నే లేచి మనం బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటాం. వీటన్నిటిని కలిపి ఏమంటాం మనం? మోహ్ దోనా అంటాం అనమాట. మోహ్ దోలో అంటే మొహం కడుక్కో. ఉట్కర్ లేచి, మోహ్ దోలో అంటే మొహం కడుక్కో, ఇలా మనం చెప్తాం. నెక్స్ట్ వేకప్ అండ్ వాష్ యువర్ ఫేస్. వేకప్ అండ్ వాష్ యువర్ ఫేస్ అని అర్థం వస్తుంది. ఓకేనా? ఆ నిద్ర లేచి మొహం కడుక్కో అంటే ఉట్కర్ అంటే లేచి, లేచి మొహం కడుక్కో, ఇలా చెప్తాం అనమాట. సో ఇంకా చాలా చాలా నేర్చుకోబోతున్నాం మనం. వీడియో చివరకు చూడండి. అలాగే దయచేసి వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది. లైక్ చేస్తే ఇంకా చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. నెక్స్ట్ లేస్తూ కళ్ళు తెరువు, లేస్తూ కళ్ళు తెరువు. ఉట్తే హుయే, ఉట్తే హుయే అంటే లేస్తూ అని అర్థం వస్తుంది అనమాట. లేస్తూ అంటే ఉట్తే హుయే, లేస్తూ. ఓకే, ఆంఖే, ఆంఖే అంటే కళ్ళు, ఆంఖే అంటే కళ్ళు. ఖోలో అంటే తెరువు. ఆంఖే ఖోలో, ఖోల్నా అంటే తెరవడం, ఖోలో అంటే తెరువు. ఉట్తే హుయే లేస్తూ, ఆంకే ఖోలో కళ్ళు తెరువు, కళ్ళు తెరువు. ఓపెన్ యువర్ ఐస్ వైల్ గెటింగ్ అప్, ఓపెన్ యువర్ ఐస్ వైల్ గెటింగ్ అప్. లేచేటప్పుడు భగవంతుని ప్రార్థించు. లేచేటప్పుడు, లేచేటప్పుడు, లేచే టైంలో అని చెప్పాలనుకున్నప్పుడు ఉట్తే సమయ్, ఉట్తే సమయ్ అంటే లేచేటప్పుడు, లేచే సమయంలో. భగవాన్ సే ప్రార్థనా కరో, భగవంతుని ప్రార్థించు, భగవాన్ సే ప్రార్థనా కరో. ప్రే ద గాడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వేకింగ్ అప్, ప్రే ద గాడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వేకింగ్ అప్, ఇలా చెప్పొచ్చు అనమాట. ఉట్టే సమయం, లేచే టైంలో. ఓకే, భగవాన్ సే ప్రార్థనా కరో, భగవంతుడిని ప్రార్థించు, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఇలా ప్రతిరోజు మాట్లాడే తెలుగు మాటల్ని హిందీలో అలాగే ఇంగ్లీష్లో ఎలా చెప్తారో నేర్చుకుంటూ మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్టయితే 1 year పాటు కంప్లీట్గా ఎలాంటి సెంటెన్సెస్ మేము పంపిస్తూనే ఉంటాం అనమాట. సో ఇవి చూస్తూ చాలా చాలా చక్కగా మీ టైం, మీ పనికి మధ్యలో ఒక చిన్న టైం మీకు దొరికినా కూడా ఆ టైంలో చక్కగా మీరు వీటిని నేర్చేసుకుంటూ మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది 1 year కోర్స్. ఇది కేవలం 99 రూపీస్ అనమాట. మీరు ఎక్కడికి రానవసరం లేదు. మీ వాట్సాప్కే మేము ప్రతిరోజు ఇలాంటి ఉపయోగపడే సెంటెన్సెస్ మేము పంపిస్తూ ఉంటాం అనమాట. సో చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. అలాగే ప్రతిరోజు మేము ఒక రిమైండర్ లాగా మీకు గుర్తు చేస్తూ ఉంటాం. మీరు హిందీ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పేసి మీకు రిమైండర్ లాగా గుర్తు చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు చాలా చక్కగా ఒక ట్రాక్లో నేర్చుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఓకే, సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. లేచే ముందు ప్రార్థన చేసుకో, లేచే ముందు ప్రార్థన చేసుకో. ఉట్నేసే పెహలే ప్రార్థనా కరో. ఉట్నేసే పెహలే అంటే లేచే ముందు, లేవడానికి ముందు. ఓకే, ప్రార్థనా కరో ప్రార్థించు, భగవంతుని ప్రార్థించు. భగవాన్ సే ప్రార్థనా కరో లేదా ప్రార్థనా కరో. ప్రే బిఫోర్ యు గెట్ అప్, ప్రే బిఫోర్ యు గెట్ అప్, ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ అతను లేచే వరకు ఆగు, అతను లేచే వరకు ఆగు. ఓకే, ఉస్కే ఉట్నే తక్, ఉస్కే ఉట్నే తక్ అంటే అతను లేచే వరకు. ఉట్నే తక్ లేచే వరకు. ఎవరు లేచే వరకు? అతను లేచే వరకు.
ఓకే, అందు గురించే ఉస్కే ఉట్నే తక్ అంటారనమాట, అతను లేచే వరకు. రుక్నా అంటే ఆగడం, రుకో ఆగు, రుకో ఆగు. ఉస్కే ఉట్నే తక్ రుకో అంటే అతను లేచే వరకు ఆగు. వెయిట్ అంటిల్ హీ గెట్స్ అప్, వెయిట్ అంటిల్ హీ గెట్స్ అప్ ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, లేవడానికి ప్రయత్నించు, లేవడానికి ప్రయత్నించు. ఉట్నేకి కోషిష్ కరో, ఉట్నేకి కోషిష్ కరో అంటే లేవడానికి ప్రయత్నించు. ప్రయత్నించడాన్ని ఏమంటాం? కోషిష్ అంటారనమాట. కోషిష్ అంటే ప్రయత్నం. ఓకే, కోషిష్ కర్ణ అంటే ప్రయత్నించడం. ఓకే, ఏం ప్రయత్నించాలి? ఉట్నేకి, ఉట్నేకి కోషిష్ అంటే లేచే ప్రయత్నం చెయ్యు అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, ట్రై టు గెట్ అప్, ట్రై టు గెట్ అప్. నెక్స్ట్, అతనికి లేవడానికి కూడా ఓపిక లేదు, అతనికి లేవడానికి కూడా ఓపిక లేదు. ఉసే, ఉసే అతనికి. ఉట్నే కీబీ, ఉట్నే కీబీ అంటే లేచే లేచే లేవడానికి కూడా, లేవడానికి కూడా. హిమ్మత్ నహీ హై లేదా తాకత్ నహీ హై. ఓకే, ఉట్నే కో బీ తాకత్ నహీ హై, ఉట్నే కో బీ హిమ్మత్ నహీ హై ఇలా మనం చెప్పొచ్చు అనమాట. హీ డజంట్ ఈవెన్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు గెట్ అప్, హీ డజంట్ ఈవెన్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు గెట్ అప్. ఉసే ఉట్నే కో బీ హిమ్మత్ నహీ హై లేదా తాకత్ నహీ హై. తాకత్ అంటే అర్థం ఏంటంటే బలం అని అర్థం వస్తుందండి, బలం, శక్తి అని అర్థం వస్తుంది. లేచిన తర్వాత నీళ్లు త్రాగు. ఉట్నేకే బాద్ పానీ పియో, ఉట్నేకే బాద్ అంటే లేచిన తరువాత అని అర్థం వస్తుంది. పానీ పియో, పానీ పియో అంటే నీళ్లు త్రాగు. పానీ అంటే నీళ్లు, పీనా అంటే త్రాగడం, పియో పానీ పియో అంటే నీళ్లు త్రాగు. డ్రింక్ వాటర్ ఆఫ్టర్ వేకింగ్ అప్. నోట్ చేసుకోండి బిడ్డ, ఇవన్నీ నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలతో మీరు మాట్లాడుతూ ఉంటారు, త్వరగాలే. ఓకే, లేచే ముందు భగవంతుని ప్రార్థించు. ఓకే, లేచిన తర్వాత బ్రష్ చెయ్యు. ఓకే, ఇలా మనం మాట్లాడుతూనే ఉంటాం కదా. సో ఆలస్యంగా లేవకు, ఇలా తొందరగా లేచినప్పటికీ, తొందరగా లేచినప్పటికీ. ఓకే, జల్దీ ఉట్నేకే బావజూద్, జల్దీ ఉట్నేకే బావజూద్ అంటే జల్దీ అంటే తొందరగా, ఉట్నేకే బావజూద్, కే బావజూద్ అంటే అయినప్పటికీ అని అర్థం అనమాట. ఉట్నేకే బావజూద్ అంటే తొందరగా లేచినప్పటికీ. డిస్పైట్ వేకింగ్ అప్ ఎర్లీ, డిస్పైట్ వేకింగ్ అప్ ఎర్లీ, జల్దీ ఉట్నేకే బావజూద్ లేదా జల్దీ ఉట్నే పర్ బీ అని కూడా చెప్తారనమాట. జల్దీ ఉట్నే పర్ బీ, ఇక్కడ కే బావజూద్కి బదులుగా జల్దీ ఉట్నే పర్ భీ అని కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇలాంటి చాలా చాలా వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మీరు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు. మీరు ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా చక్కగా చూడొచ్చు. సో అలాగే మన 99 రూపీస్ 1 year కోర్స్ మాత్రం 80% మీరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మేము మీ మొబైల్కి ప్రతిరోజు పంపిస్తూనే ఉంటాం, ప్రతిరోజు పంపిస్తూ ఉంటే మీరు ఎక్కడ వెతుక్కోని అవసరం లేదు. చక్కగా మీ మొబైల్కి వచ్చేస్తే మీరు చక్కగా చూస్తూ నేర్చేసుకోవచ్చు అనమాట. నేను రోజు 5 గంటలు లేస్తాను. మే రోజు 5 బజే ఉఠతా హూ, మే రోజు 5 బజే ఉఠతా హూ. I wake up at 5 o'clock daily. Okay, every day లేదా daily. I wake up at 5 o'clock daily. मैं रोज 5 बजे उठता हूँ. ఓకే, రోజ్, రోజ్ అంటే రోజు అని అర్థం వస్తుంది అనమాట, లేదా హర్ దిన్ అని కూడా చెప్పొచ్చు. మే హర్ దిన్ 5 బజే ఉఠతా హూ. మీరు లేడీ అనుకోండి, ఏం చెప్తారు? ఉఠతీ హూ అని చెప్తారు. మీరు లేడీ అయితే ఉఠతీ హూ అంటారు, జెంట్ అయితే ఉఠతా హూ అనాలన్నమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఉట్టుతా వచ్చినా కూడా మీరు లేడీ అయితే ఉట్తి అని అక్కడ మీరు ప్లేస్ చేసుకోవాలి. నేను రేపు ఆలస్యంగా లేవను, నేను రేపు ఆలస్యంగా లేవను. మే కల్ దేర్ సే నహీ ఉఠూంగా, మే కల్ దేర్ సే నహీ ఉఠూంగా అంటే ఐ విల్ నాట్ గెట్ అప్ లేట్ టుమారో, ఐ విల్ నాట్ గెట్ అప్ లేట్ టుమారో. ఉఠూంగా అంటే లేస్తాను అని అర్థం వస్తుంది. ఎప్పుడైతే నహి యాడ్ చేస్తారో నహి ఉఠూంగా అంటే లేవను అని అర్థం వస్తుంది అనమాట. ఐ విల్ నాట్ గెట్ అప్ లేట్ టుమారో. నెక్స్ట్ చూడండి, అతను ఎప్పుడు ఆలస్యంగా లేస్తాడు? అతడు. వెహ్, వెహ్ అంటే అతడు. హమేషా అంటే ఎల్లప్పుడూ లేదా ఎప్పుడు. ఆలస్యంగా, ఆలస్యంగా అని చెప్పడానికి దేర్సే అంటాం. దేర్సే లేస్తాడు, ఉఠతా హై, లేస్తాడు, ఉఠతా హై. వెహ్ హమేషా దేర్సే ఉఠతా హై అంటే అతను ఎప్పుడు ఆలస్యంగా లేస్తాడు. హీ ఆల్వేస్ వేక్స్ అప్ లేట్, హీ ఆల్వేస్ వేక్స్ అప్ లేట్ ఇలా చెప్తాం. నెక్స్ట్, ఆమె చాలా తొందరగా లేస్తుంది, ఆమె చాలా తొందరగా లేస్తుంది. వెహ్ ఆమె, బహుత్ చాలా, జల్దీ తొందరగా, ఉట్తి హై. చూసారా, ఇక్కడ లేడీ కాబట్టి ఆమె అని చెప్తున్నాం కాబట్టి ఉట్తి అని యూజ్ చేసాం, ఉట్తి హై. ఓకే, ఆమె ఎప్పుడు తొందరగా లేస్తుంది. అతను ఎప్పుడు తొందరగా లేస్తాడు అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తాం మనం ఇక్కడ? ఉట్తి బదులు తా యూజ్ చేస్తాం అనమాట. షీ వేక్స్ అప్ వెరీ ఎర్లీ. ఓకే, షీ వేక్స్ అప్ వెరీ ఎర్లీ. నెక్స్ట్, వారు ఉదయాన్నే లేస్తారు, వాళ్ళు ఉదయాన్నే లేస్తారు. వాళ్ళు అంటే వే, వే అంటే వాళ్ళు అనమాట. సుబే, సుబే అంటే ఉదయం.
ఓకే, సుబహ్ లేదా సుబే. సుబే అంటే ఉదయం. జల్దీ, జల్దీ అంటే తొందరగా. తొందరగానే తెలుగు వర్డ్ లేదు ఇక్కడ యాక్చువల్గా. తొందరగా. ఉట్తే హే లేస్తారు. జల్దీ ఉట్తే హే అంటే సుబే జల్దీ ఉట్తే హే, వాళ్ళు ఉదయాన్నే తొందరగా లేస్తారు అని అర్థం అనమాట. ఉదయాన్నే లేస్తారు. ది వేకప్ ఇన్ ద మార్నింగ్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ది వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, అతడు ఒకప్పుడు 4 గంటలకే లేచేవాడు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు అతడు 4 గంటలకే లేచేవాడు అని చెప్పాలనుకున్నప్పుడు వెహ్. వెహ్ అంటే అతడు. ఓకే, ఇంతకు ముందు అని చెప్పడానికి ఇస్కే పెహలే అని చెప్పొచ్చు, లేదా పెహలే అని కూడా చెప్పొచ్చు. 4 బజే హీ 4 గంటలకే. ఉట్తా థా లేచేవాడు. 4 బజే హీ ఉట్తా థా, అతను ఇంతకుముందు 4 గంటలకే లేచేవాడు. హీ యూజ్ టు వేకప్ అట్ 4 o'clock ఇట్ సెల్ఫ్ బిఫోర్. 4 o'clock ఇట్ సెల్ఫ్ బిఫోర్ అంటే హీ యూజ్ టు అంటే ఇంతకు ముందు చేసేవాడు అని అర్థం వస్తుంది. హీ యూజ్ టు వేకప్, ఓకే, 4 o'clock బిఫోర్ అంటే అతను 4 గంటలు లేచేవాడు. 4 గంటలు లేచేవాడు. నెక్స్ట్, ఆమె చిన్నప్పుడు. నెక్స్ట్ చూడండి, ఆమె చిన్నప్పుడు ఆలస్యంగా లేచేది. వెహ్. వెహ్ ఆమె. ఓకే, చిన్నప్పుడు. బచ్పన్ మే. బచ్పన్ అంటే చిన్నతనం. బచ్పన్ మే అంటే చిన్నప్పుడు. ఆలస్యంగా. దేర్సే. దేర్సే అంటే ఆలస్యంగా. ఉట్తి థీ లేచేది. ఉట్తి థీ లేచేది. ఇంతకుముందు లేచేది. ఉట్తి థీ. షీ యూజ్ టు వేకప్ లేట్ ఇన్ హెర్ చైల్డ్హుడ్. షీ యూజ్ టు వేకప్ లేట్ ఇన్ హెర్ చైల్డ్హుడ్. ఆమె తన చిన్నప్పుడు ఆలస్యంగా లేచేది. వారు ఒకప్పుడు సూర్యోదయానికి ముందే లేచేవారు. వే వారు. ఓకే, పెహ్లే. పెహ్లే అంటే ముందు, ఇంతకు ముందు అని చెప్పొచ్చు అనమాట. సూర్యోదయ్ సే పెహ్లే. సూర్యోదయ్. తెలుగులో సూర్యోదయ్, హిందీలో కూడా. తెలుగులో సూర్యోదయం, హిందీలో సూర్యోదయ్. సే పెహ్లే సూర్యోదయం కంటే ముందే. ఓకే, ఉట్తే థే లేచేవారు. ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ తే వచ్చిందనమాట. ఉట్తే థే అంటే లేచేవారు అని అర్థం వస్తుంది. దే యూస్ టు వేకప్ బిఫోర్ సన్ రైజ్. నెక్స్ట్, సమయం అయ్యింది, నేను లేవబోతున్నాను. సమయ్ హో గయా హై. సమయ్ అంటే సమయం. హో జానా అంటే అయిపోవడం అనమాట. సమయం అయ్యింది, టైం అయ్యింది. సమయ్ హో గయా హై, టైం అయ్యింది. मै उठने वाला हूँ, నేను లేవబోతున్నాను. मैं उठने वाला हूँ, నేను లేవబోతున్నాను. It's time to wake up. Okay, లేకపోతే it's time to go to school. It's time to go to office. Okay, I'm about to get up. అంటే నేను లేవబోతున్నాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గెట్ అప్, ఐఎమ్ అబౌట్ టు గెట్ అప్ అని చెప్పొచ్చు అనమాట. మే ఉట్నే వాలా హూ, మీరు లేడీ అయితే మే ఉట్నే వాలీ హూ అని చెప్తారు. నెక్స్ట్, నేను ఇప్పుడే లేవబోయాను. ఇది ఎలా చెప్తాం? మే నేను. ఓకే, అభీ ఇప్పుడే. ఉట్నే వాలా థా, అదే లేడీ అయితే ఉట్నే వాలి థీ, వాలా కాస్త వాలీగా మారుతుంది అనమాట. థా కాస్త థీగా మారుతుంది లేడీస్కి అయితే. ఐ వాజ్ అబౌట్ టు గెట్ అప్ అంటే నేను లేవబోయాను. నెక్స్ట్, అతను ఎంత పిలిచినా లేవనే లేవడు. వహ్ కిత్నా బీ బులావో బులానే పర్, ఉట్నా హీ నహీ, ఉట్తా హీ నహీ లేవనే లేవడు. ఓ కిత్నా బీ బులానే పర్ ఉట్తా హీ నహీ అంటే అతను ఎంత లేపినప్పటికీ కూడా. ఓకే, ఎంత పిలిచినప్పటికీ కూడా. బులానా అంటే పిలవడం అనమాట. ఓకే, ఉఠానా అంటే లేపడం. ఎంత లేపినా లేవడు అంటే అలా చెప్పొచ్చు. ఎంత పిలిచినా అంటే ఎంత లేపినా అన్నారనుకోండి, ఎంత లేపినా లేవడు అతను అని చెప్పాలనుకోండి. కిత్నా బీ ఉఠానే పర్, ఉఠానా అంటే ఉఠానే పర్ అంటే లేపినప్పటికీ. ఎంత లేపినప్పటికీ లేవడంటే ఉఠానే పర్. ఎంత పిలిచినా లేవడు అంటే బులానే పర్. ఉట్తా హీ నహీ లేవనే లేవడు. చూడండి, హీ సింప్లీ డజంట్ గెట్ అప్ నో మ్యాటర్ హౌ మచ్ వన్స్ కాల్స్. హౌ మచ్ వన్ కాల్స్ ఎంత పిలిచినా, ఎవరెంత పిలిచినా అని అర్థం వస్తుంది అనమాట. హీ సింప్లీ డజంట్ గెట్ అప్, అతను అసలు లేవనే లేవడు. నో మ్యాటర్ అంటే ఏదేమైనా కూడా. ఓకే, హౌ మచ్ వన్ కాల్స్, ఒకళ్ళు ఎంత పిలిచినా కూడా, ఎవరెంత పిలిచినా కూడా అతను లేవడు అని అర్థం వస్తుంది అనమాట. అతను నన్ను లేవనివ్వడు. ఇది ఎలా చెప్తాం? వహ్. చూడండి, వహ్ అంటే అతడు. ముఝే నన్ను. ఉట్నే దేతా హీ నహీ లేవనివ్వడు. వహ్ ముఝే ఉట్నే దేతా హీ నహీ అతను నన్ను లేవనివ్వడు. ఓకే, హీ సింప్లీ డజంట్ లెట్ మీ గెట్ అప్ అంటే నన్ను లేవనివ్వడు. లెట్ మీ గో నన్ను వెళ్ళనివ్వడు. ముజే జానే నహీ దేతా, ముజే ఖానే నహీ దేతా, ముజే సో జానే నహీ దేతా. నన్ను నిద్రపోనివ్వడు, నన్ను లేవనివ్వడు, నన్ను వెళ్ళనివ్వడు, నన్ను రానివ్వడు. ఇలా చెప్పాలనుకున్నప్పుడు హీ డజంట్ లెట్ మీ గో. ఓకే, హీ డజంట్ లెట్ మీ కమ్.
హీ డజంట్ లెట్ మీ స్లీప్. ఇలా మనం ఏదైనా కూడా అతను లేవనివ్వడు అని చెప్పే సందర్భంలో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఓ సోనే నహీ దేతా, ఖానే నహీ దేతా, పీనే నహీ దేతా. నెక్స్ట్ చూడండి, నేను ఇప్పుడు లేవనా, క్యా మై అబ్ ఉఠూ, క్యా మై అబ్ ఉఠూ అంటే నేను ఇప్పుడు లేవనా, షల్ ఐ గెటప్ నౌ, నేను ఇప్పుడు లేవనా, ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ పదండి ఇక లేద్దామా, ఓకే, చలియే అంటే పదండి, అబ్ ఉఠే ఇప్పుడు లేద్దామా, చలియే అబ్ ఉఠే ఇప్పుడు లేద్దామా, కమాన్ షల్ వి గెటప్ నౌ, కమాన్ షల్ వి గెటప్ నౌ. నెక్స్ట్ చూడండి, ఇప్పుడే లేవనివ్వకు అంటే అభి ఉట్నే దో మత్, లేదా ఉట్నే మద్దో, అభి ఉట్నే మద్దో అంటే అప్పుడే లేవనివ్వకు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, లేవనివ్వకు, ఉట్నే మద్దో, వెళ్ళనివ్వకు, జానే మద్దో, తిననివ్వకు, ఖానే మద్దో, లేదా ఖానేదో మత్, ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. మత్ని అటు ఇటు కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్, డోంట్ లెట్ హిమ్ ఆర్ హెర్ గెటప్ రైట్ నౌ, ఇప్పుడు అప్పుడే లేవనివ్వకు, దయచేసి వారిని లేవనివ్వండి. కృపయా ఉన్హే ఉట్నే దీజియే, కృపయా అంటే దయచేసి, ఉన్హే వాళ్లను, ఉట్నే దీజియే లేవనివ్వండి. ప్లీజ్ లెట్ దెమ్ గెటప్. సో మీరు ఆల్మోస్ట్ 30 సెంటెన్సెస్ మీరు నేర్చుకున్నారంటే మీకు హిందీ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా తపనుందని అర్థమవుతుంది. సో మీరు ఒకవేళ హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టయితే మాత్రం మీ లైఫ్లో మీరు చాలా కోల్పోతుంటాయి. ఈ లాంగ్వేజ్ రాక మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేది ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం మీరు మాకు ఇస్తే మేము చక్కగా మీకు హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ టీచ్ చేయగలుగుతాం. అలా 10 సంవత్సరాలుగా టీచ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ మాకుంది. ఇప్పటికే వేల మందికి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చక్కగా వాళ్ళ బిజినెస్ అండ్ జాబ్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాట్లాడుతూ చక్కగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. సో అంతవరకు తెలుగు వాళ్ళని తీసుకెళ్ళిన ఎక్స్పీరియన్స్ మాకుంది. మీరు తెలుగు ద్వారా ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఓకే, ప్రతి నెల 5వ తారీఖున బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ మంత్ స్టార్ట్ అవబోయే బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి. వెంటనే మీరు కాల్ చేసి మీ సీట్ అలాట్ చేసుకోండి. సీట్స్ చాలా త్వరగా ఫిల్అప్ అయిపోతూ ఉంటాయి. సో ఈ రోజే వెంటనే మీరు మాకు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, ఫీజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. అలాగే మేము ఇచ్చే సర్వీస్ అనేది ద బెస్ట్ సర్వీస్ ఇస్తాం అనమాట. సో వెంటనే మీరు కాల్ చేయండి, ప్లస్ ఈరోజే జాయిన్ అవ్వండి. నెక్స్ట్, అతన్ని ఇప్పుడు లేవనివ్వనా, క్యా ఉసే అబ్ ఉట్నే దూ, ఓకే, క్యా ఉసే అబ్ ఉట్నే దూ, నేను అతను లేవనివ్వనా ఇప్పుడు, షల్ ఐ లెట్ హిమ్ గెటప్. నెక్స్ట్ చూడండి, సమయం 7 అయింది ఇక లేవచ్చు కదా, 7 బజ్ గయే హై అంటే సమయం 7 అయింది. అబ్ ఉఠోనా ఇప్పుడు లేవచ్చు కదా, ఇట్స్ 7 o'clock, ఓకే, యూ కెన్ గెటప్ నౌ రైట్, ఇప్పుడు లేవచ్చు కదా నువ్వు. ఓకే, ఆ కదా అనే అర్థంలో రైట్ అని యూజ్ చేస్తాం ఇంగ్లీష్లో. అదే హిందీలో వచ్చేసరికి నా యూజ్ చేస్తాం అనమాట. ఉఠియేనా ఇలా అంటే లేవచ్చు కదండి, లేమరి 7 అవుతుంది లేమరి, ఇలా చెప్పే సందర్భంలో ఉఠోనా, ఓకే, యూ కెన్ గెటప్ నౌ రైట్, ఓకే. సో ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, ఈరోజు సెలవు తొందరగా లేవాల్సిన అవసరం లేదు. ఓకే, ఈరోజు సెలవు తొందరగా లేవాల్సిన అవసరం లేదు. ఆజ్ చుట్టి హై అంటే ఈరోజు సెలవు. ఓకే, జల్దీ ఉట్నేకి జరూరత్ నహీ హై, జరూరత్ అంటే అర్థం ఏంటి, అవసరం అని అర్థం వస్తుంది అనమాట. జల్దీ ఉట్నేకి జరూరత్ నహీ హై, తొందరగా లేవాల్సిన అవసరం లేదు. టుడే ఈజ్ హాలిడే, దెర్ ఇస్ నో నీడ్ టు గెట్ అప్ ఎర్లీ. నెక్స్ట్, నువ్వైతే ముందులే, ఓకే, నువ్వైతే అని చెప్పడానికి హిందీలో తో అని చెప్తాం అనమాట. తుమ్తో జల్దీ ఉఠో, ఓకే, ముందులే అంటే జల్దీ ఉఠో, తొందరగా లే అని అర్థం వస్తుంది. ముందులే అని అర్థం అంటే నాకన్నా ముందులే అని చెప్పాలనుకున్నప్పుడు పెహలే అనే అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట. నువ్వు ముందు నువ్వులే, అయితే ముందు నువ్వులే, ఇలా చెప్పాలనుకున్నప్పుడు తుమ్తో పెహలే ఉఠో. యాజ్ ఫర్ యూ గెటప్ ఫస్ట్, ఓకే, యూ గెటప్ ఫస్ట్ అలా చెప్తాం. ఓకే, నెక్స్ట్, నువ్వు కూడా లే, తుమ్ భీ ఉఠో అంటే నువ్వు కూడా లే. ఓకే, యూ గెటప్ టూ, తుమ్ భీ ఉఠో, నువ్వు కూడా లే. ఓకే, యూ గెటప్ ఫస్ట్, లేవగానే నీళ్లు త్రాగాలి. ఉఠతే హీ అంటే లేవంగానే. ఓకే, పానీ పీనా హై లేదా పీనా చాహియే. వన్ షుడ్ డ్రింక్ వాటర్ యాజ్ సూన్ యాజ్ దే గెటప్. అంటే ప్రతి ఒక్కరు కూడా వాటర్ త్రాగాలి, లేచిన వెంటనే త్రాగాలి. ఇక్కడ షుడ్ ఎందుకు యూజ్ చేసామంటే ఇట్స్ ఎ సజెషన్. ఓకే, నెక్స్ట్, నాకు ఉదయాన్నే లేచే అలవాటు ఉంది. ముझे सुबह जल्दी उठने की आदत है. ఆదత్ అంటే అలవాటు అనమాట. ముझे నాకు సుబే అంటే ఉదయాన్నే, జల్దీ ఉట్నేకి ఆదత్ హై తొందరగా లేచే అలవాటు ఉంది. ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే, ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇలా చెప్పాలి. నెక్స్ట్, నీకు ఉదయాన్నే లేచే అలవాటు ఉందా,
నీకు ఉదయాన్నే లేచే అలవాటు ఉందా? ఓకే, క్యా తుమ్హే జల్దీ ఉఠనే కి ఆదత్ హై? సుబే జల్దీ ఉఠనే కి ఆదత్ హై? క్యా ఏమిటి, తుమ్హే నీకు, సుబే ఉదయాన్నే జల్దీ ఉఠనే కి ఆదత్ హై, లేచే అలవాటు ఉందా? ఇలా చెప్తాం. డూ యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్? డూ యూ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్? నేను ఇప్పుడు 6 గంటలు లేస్తాను, ఇంతకుముందు 8 గంటలు లేచేవాడిని. మే అబ్ 6 బజే ఉఠతా హూ. ఓకే, పహలే 8 బజే ఉఠతా థా. నేను ఇప్పుడు 6 గంటలు లేస్తాను, ఇంతకుముందు 8 గంటలు లేచేవాడిని. ఇలా చెప్పొచ్చు అనమాట. ఐ వేకప్ అట్ 6 o'clock నౌ. ప్రీవియస్లీ ఐ యూస్ టు వేకప్ అట్ 8. ప్రీవియస్లీ అంటే ముందు ఐ యూస్ టు వేకప్ అట్ 8. ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, తొందరగా లేవమని చెప్పగానే లే ఇలా చెప్పాలనుకున్నప్పుడు జల్దీ ఉఠనేకో కహనే పర్, అంటే తొందరగా లేవమని చెప్పినప్పుడు జల్దీ ఉఠనేకో కహనే పర్ ఉఠో, తొందరగా లేవమని చెప్పినప్పుడు లే. ఇలా చెప్పాలనుకున్నప్పుడు జల్దీ ఉఠనేకో కహనే పర్ ఉఠో అని చెప్పొచ్చు అనమాట. ఓకే, యాజ్ సూన్ యాజ్ గెటప్ ఎర్లీ, యాజ్ సూన్ యాజ్ ఐ టోల్డ్ యూ టు గెటప్ అని చెప్పే సందర్భంలో ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్, అందరినీ లేవమని చెప్దామా? క్యా సబ్కో ఉఠనే కే లియే కహే? ఓకే, సబ్కో ఉఠనే కే లియే కహే అంటే అర్థం ఏంటి? మనం అందరినీ లేవమని చెప్దామా? షల్ వి టెల్ ఎవ్రీవన్ టు గెటప్? ఓకే, సో ఇలా మనం ప్రతిరోజు చాలా ఎక్కువగా మాట్లాడుకునే ఒక 40 సెంటెన్సెస్ని హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేర్చుకుందాం. సో ఇలాగే మీరు ప్రతిరోజు నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన 99 గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇది 1 year కోర్స్ అనమాట, కేవలం 99 రూపీస్ ఫీ. ఓకే, 1 year పాటు ఇలా ప్రతిరోజు కూడా మీకు రోజు ఉపయోగపడే సెంటెన్సెస్ పంపిస్తూ ఉంటాం. చక్కగా మీరు చూస్తూ కొద్దిగా నేర్చుకుంటూ అలా 1 yearలో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ చాలా చక్కగా నేర్చుకోవచ్చు. మీరు హిందీ లాంగ్వేజ్ పైన ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన బాగా సీరియస్గా ఉన్నట్టయితే, మీకు చాలా ఇబ్బందులు పడుతున్నట్టయితే మాత్రం ఆన్లైన్ కోర్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగే మన దగ్గర బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇలా మీరు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కానీ మా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మేము లాస్ట్ 10 yearsగా టీచ్ చేస్తూనే ఉన్నాం ఈ కోర్సెస్. ఓకే, సో ఇక్కడ ఉన్న కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి వెంటనే. మీ లెర్నింగ్ జర్నీ నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.